12 రాసుల్లో ఏ రాసుల్లో జన్మించిన వారికి ధనయోగ సూచనలు ఉన్నాయి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉందో క్లియర్ గా ఈ వీడియోలో నేను వివరిస్తానండి. మొట్టమొదటి రాశి మేషరాశి అండి. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. 2025 సంవత్సరంలో మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి అనేది శుభప్రదంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మెయిన్ గా మొదటి దశలోనండి 2025 సంవత్సరం మొదటి త్రైమాసికంలో మీ ఆర్థిక పరిస్థితి అనేది గణనీయంగా మెరుగుపడుతుంది. కరెక్ట్ డేట్ చెప్పాలంటే 2025 మే 14వ తారీఖు వరకు బృహస్పతి 2వ ఇంట్లో ఉంటాడండి. అంటే వృషభ రాశిలో ఉంటాడు. మే 14వ తారీఖు తర్వాత వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడు. కాబట్టి అప్పటి వరకు బృహస్పతి యొక్క స్థాన మార్పు జరగనంత వరకు మేషరాశి వారు ఊహించని డబ్బును అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక సోర్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు రావటం వల్ల ఖజానా పెరుగుతుంది. అలాగే చాలా కాలంగా ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చాలా కష్టపడి పనిచేస్తారు, మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారు. అలాగే మే మాసం ముందు వరకు ఎవరైతే మేషరాశిలో జన్మించి వ్యాపారం చేస్తున్నారో వ్యాపారవేత్తలు కూడా మంచి లాభాలను పొందుతారు. వ్యాపారాన్ని కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటుగా ధార్మిక కార్యక్రమాలపైన కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతారండి. మతపరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా పాత సంబంధాలు అనేవి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల యొక్క ఆస్తిని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు తర్వాత నుండి మేషరాశి వారికి ఏలినాటి శని మొదలు కానుందండి. అయినప్పటికీ మే 14వ తారీఖు వరకు మీకు అనుకూల కాలంగానే చెప్పవచ్చు. కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామితో సమన్వయం ఉంటుంది. ఉద్యోగులకు కూడా కార్యాలయంలో అధికారులతో సమన్వయం అనేది మెరుగ్గా ఉంటుందండి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల సంపద పెరుగుతుంది. అయితే మే 14వ తారీఖు తర్వాత బృహస్పతి 3వ ఇంట్లోకి వెళ్తాడండి. దానివల్ల ఆర్థిక పరంగా మేషరాశి వారికి ఇంతకు ముందున్నంత అనుకూలతలైతే ఉండవు. కాబట్టి మే 14వ తారీఖు వరకు ఉన్న సమయాన్ని సంపాదించుకునే కొరకు సరిగ్గా సద్వినియోగపరుచుకోండి. అలాగే మేషరాశి వారికి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా, సంబంధ బాంధవ్యాల విషయంలో, ప్రేమ విషయంలో, అవివాహితులకు వివాహ విషయంలో ఎలా ఉండబోతుందో నేను చాలా క్లియర్గా వివరిస్తూ ఒక సపరేట్ వీడియో చేశాను. ధనయోగం సూచిస్తున్న ఇంకొక రాశి వృషభ రాశి. 2025 మే నుండి జూలై మధ్య కాలంలో వృషభ రాశి వారికి అపారమైన ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. శని భగవానుడు 11వ ఇంట్లో ఉంటాడు. దానివల్ల కూడా వృషభ రాశి వారి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. 2025 మే 14వ తారీఖు తర్వాత బృహస్పతి మీ సంపదను పెంచుతాడండి. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి జనవరి నుండి మే 14వ తారీఖు వరకు ఒకలా ఉంటుందండి. మే 14వ తారీఖు తర్వాత బృహస్పతి యొక్క స్థాన మార్పు తర్వాత నుండి అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు. జనవరి నుండి మే మధ్య కాలంలో మాత్రం కొంత ఆర్థిక నష్టం కనిపిస్తుంది. ఇప్పుడు జరిగిన నష్టం అంతా కూడా మే మాసం తర్వాత గురువు యొక్క సంచారం వల్ల లాభాలను సంపాదించి భర్తీ చేయగలుగుతారు. డబ్బు సంపాదించడమే కాకుండా డబ్బుని ఆదా చేసే స్థితిలో ఉంటారండి. పెట్టుబడుల విషయంలో కూడా ఏవైనా కొనుగోలు చేయడానికైనా, అమ్మకాలు జరపడానికైనా సరే ద్రవ్య ప్రయోజనాలను చూస్తారు. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ఐక్యతతో కూడిన వాతావరణం కూడా ఉంటుందండి. అలానే వృషభ రాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మీకు నచ్చిన మనిషిని, కోరుకున్న భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి 2025 సంవత్సరం మే మాసం తర్వాత నుండి ఆర్థిక పరంగా బలంగా ఉంటారండి.
పొదుపు చేయడంలో కూడా విజయాన్ని సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఏమైనా చిక్కుకొని ఉన్నట్లయితే ఈ సమయంలో విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే 2025 సంవత్సరంలో 12 రాసులలో ఆర్థిక పరంగా బాగా సంపాదించే రాశి వారు కర్కాటక రాశి వారండి. కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితి అనేది 2025 ఏప్రిల్ వరకు సమృద్ధిగా ఉంటుంది. తగినంత డబ్బు ఉంటుంది, లాభాలను పొందుతారు. మార్చ్ మాసం వరకు మీకు అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి మీకు అనుకూలంగా ఉన్నాడండి. కాబట్టి కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో కొంత మొత్తంలో డబ్బును సంపాదించే అవకాశాలు ఉన్నాయి. 2025 మే నుండి కేతు 2వ ఇంట్లో ఉంటాడు, రాహువేమో అష్టమ ఇంట్లో ఉంటాడండి, 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ కాలంలో ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఒక రకంగా చెప్పాలంటే మే మాసం తర్వాత నుండి కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పవచ్చు. ముందు కాలమే మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా. తదుపరి రాశి తులారాశి అండి. తులారాశిలో జన్మించిన వారికి 2025 మే మాసం నుండి మే మధ్యకాలం నుండి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కొంత మొత్తంలో డబ్బుని సంపాదించగలుగుతారు, సంపాదించినది ఆదా చేయగలుగుతారు, సరైన రకమైనటువంటి పొదుపు చేయగలుగుతారు. 2025 మార్చ్ మాసంలో అంటే 29వ తారీఖు తర్వాత నుండి శని భగవానుడు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. కాబట్టి మీరు ఏ పని చేసినా పూర్తి చేయటంలో విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పూర్వీకుల ఆస్తుల ద్వారా లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి తులారాశి వారు. 2025 సంవత్సరంలో రాహు 5వ ఇంట్లోను, కేతువేమో 11వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి ఆర్థిక లాభాలను పొందటానికి ఉత్తమమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల షేర్ మార్కెట్ పైన కూడా తులారాశి వారికి ఎప్పటికంటే ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. 2025 మే 14వ తారీఖు తర్వాత నుండి బృహస్పతి 9వ ఇంట్లోకి వెళ్తాడండి. ఈ కాలంలో తులారాశి వారికి చాలా మంచి జరుగుతుంది. మంచి మొత్తంలో డబ్బుని సంపాదించే అవకాశాలు అనేవి ఉంటాయి. డబ్బుని ఆదా చేయడంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో ధనాదాయం ఉండే ఇంకొక రాశి వారు ఈ తులారాశి వారు అని చెప్పవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి. ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం వరకు మీ పైన అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి డబ్బు విషయంలో కొరత అనేది ఉండదండి. చాలా డబ్బును సంపాదించే అవకాశాలు ఉన్నాయి, పొదుపు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మే 14వ తారీఖు వరకు 7వ ఇంట్లో బృహస్పతి ఉంటాడండి. కరెక్ట్గా చెప్పాలంటే ఏప్రిల్ కన్నా కూడా మే 14వ తారీఖు వరకు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ ముందు కాలంలో పొదుపు పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి శని భగవానుడు మీ 4వ ఇంటిని విడిచిపెట్టి 5వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే మీకు అర్ధాష్టమ శని అనేది మార్చి 29వ తారీఖుతో ముగిసిపోతుంది. మే 14వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం అండి ఆర్థిక పరంగా. రాహువేమో 4వ ఇంట్లో, కేతువేమో 10వ ఇంట్లో ఉంటారు. కాబట్టి ఆదాయ స్థాయిలను పెంచుకోవడానికి మంచి అవకాశాలు అయితే మీకు అందుతాయి. మంచి మొత్తంలో డబ్బులు సంపాదించడంతో పాటుగా పొదుపు చేయటం పైన కూడా దృష్టి పెడతారు. జీవితంలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందండి. కాబట్టి 2025 సంవత్సరంలో ధనాదాయం ఉండబోతున్న ఇంకొక రాశి వారు వృశ్చిక రాశి వారు అని చెప్పవచ్చు. తదుపరి రాశి మకర రాశి అండి. 2025 మార్చ్ 29వ తారీఖు తర్వాత మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి అనేది గణనీయంగా మెరుగుపడుతుంది. అదేంటండి కరెక్ట్గా ఈ డేట్ నుండి అని ఎలా చెప్పగలుగుతున్నారు అనుకోవచ్చు. ఎందువలన అంటే మకర రాశి వారు గత 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారండి. మీరు కష్టపడినప్పటికీ కూడా బాగానే ధనాదాయం ఉన్నప్పటికీ కూడా
ఖర్చులు అధికంగా అవటం, మొదలుపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు రావటం వల్ల ఇబ్బంది పడ్డారు. అయితే 2025 సంవత్సరం మార్చి 28వ తారీఖు తర్వాత నుండి ఏలినాటి శని అనేది ముగిసిపోతుంది మకర రాశి వారికి. కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది గణనీయంగా మెరుగుపడుతుంది. శని భగవానుడు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే 2025 ఫిబ్రవరి వరకు మాత్రం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి 3 నెలల సమయం మార్చి 28వ తారీఖు వరకు కూడా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఖర్చు పెట్టవద్దు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కూడా వారు మాట మీద నిలబడేవారా, తిరిగి ఇచ్చేవారా అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా తొందరపడి ఇస్తే మాత్రం తిరిగి వచ్చే పరిస్థితులు అయితే మార్చి మాసం వరకు ఉండవు. రాహు ఏమో 2వ ఇంట్లో, కేతువేమో 8వ ఇంట్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే 2025 మే తర్వాత నుండి బృహస్పతి 5వ ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని అనేది మెరుగుపరుస్తాడండి. మే మాసం తర్వాత ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. దానితో పాటుగా ధనాదాయం కూడా బాగానే ఉంటుందండి. అందువల్ల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఉద్యోగాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఇంకొంచెం మెరుగైన ఉద్యోగాలకు వెళ్ళటం కానీ, అద్భుతమైనటువంటి ఉద్యోగ సంబంధిత అవకాశాలను పొందటం కానీ జరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి మకర రాశి వారికి మే మాసం తర్వాత నుండి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. కుటుంబం కూడా సంతోషకరంగా ఉంటుందండి. సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. అలాగే వ్యాపారవేత్తలకు కూడా ఈ సమయంలో మంచి లాభాలు ఉండబోతున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు రావటం వల్ల ఉత్సాహంగా ఉండగలుగుతారు. అలాగే పూర్వీకుల యొక్క ఆస్తుల నుండి కూడా ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. తండ్రితో సత్సంబంధాలు అనేవి బాగుంటాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో ధనపరంగా ప్రయోజనం ఉండే రాశుల వారు ఎవరంటే మకర రాశి వారు, వృశ్చిక రాశి వారు, తులారాశి వారు, కర్కాటక రాశి, వృషభ రాశి, మేషరాశులలో జన్మించిన వారండి. ఈ 6 రాశుల వారికి నేను చెప్పిన సమయాలలో ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉండబోతుంది.